హైదరాబాదు వైద్య చరిత్రలో ఒక సరికొత్త శకం. ఉస్మానియా ఆసుపత్రికి మహర్దశ. పేదోడి వైద్యానికి ఒక కొత్త దిశ. అది కేవలం ఒక ఆసుపత్రి కాదు, కొన్ని కోట్ల మంది పేదల ప్రాణాలకు భరోసా ఇచ్చే ఒక దేవాలయం. 100 ఏళ్లకు పైగా చరిత్ర, లక్షలాది మందికి పునర్జన్మ ప్రసాదించిన అద్భుత క్షేత్రం. అదే భాగ్యనగర గుండెకాయ ఉస్మానియా జనరల్ ఆసుపత్రి. శిథిలావస్థకు చేరిన భవనాలు, వర్షం పడితే కారుతున్న పైకప్పులు, భయంగా చికిత్స పొందుతున్న రోగులు. ఇదంతా కూడా నిన్నటి వరకు ఉన్న చేదు నిజం. కానీ ఇప్పుడు కాలం మారింది. ఉస్మానియా తలరాత మారుతోంది. పేదవాడి సొంత వైద్యశాలకు 2025లో కొత్త పునాది పడింది. వారసత్వాన్ని గౌరవిస్తూనే భవిష్యత్తును నిర్మించే దిశగా అడుగులు పడ్డాయి. ఉస్మానియా కొత్త భవనానికి శంకుస్థాపన జరగడం అనేది కేవలం ఒక నిర్మాణ కార్యక్రమం కాదు. ఇది తెలంగాణ వైద్య రంగంలో ఒక విప్లవాత్మక మైలురాయి. పాత భవనం వైభవాన్ని కాపాడుతూనే పక్కనే ఆకాశమంత ఎత్తున అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మెడికల్ హబ్ ని ప్రభుత్వం ఆవిష్కరించబోతోంది. ఇది కేవలం ఇటుకలు, సిమెంటుతో కట్టే భవనం కాదు, లక్షలాది కుటుంబాల ఆశయ సౌధం. లక్షల రూపాయల బిల్లులు కట్టలేక ప్రైవేటు ఆసుపత్రుల గడప తొక్కలేని సామాన్యుడికి ఇప్పుడు ఉస్మానియాలోనే వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ అందబోతోంది. కొత్త భవనంతో రాబోతున్న సదుపాయాలు చూస్తే కార్పొరేట్ ఆసుపత్రులు సైతం ఉస్మానియాకు దిగి రావాల్సిందే. అత్యాధునిక ఐసీయూలు, ఎమర్జెన్సీ ట్రామా కేర్ సెంటర్లు, అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ సదుపాయాలు కలిగిన ఆపరేషన్ థియేటర్లు, డిజిటల్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్స్, సూపర్ స్పెషాలిటీ వార్డులు, పూర్తి స్థాయి డయాగ్నోస్టిక్స్ హబ్. వైద్యం అంటే వ్యాపారం కాదు, అదొక ప్రాథమిక హక్కు అని తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ద్వారా చాటి చెబుతోంది. కాస్ట్ కటింగ్ కాదు, లైఫ్ సేవింగ్ మాత్రమే తమ లక్ష్యమని పాలకులు స్పష్టం చేస్తున్నారు. ఉస్మానియా కేవలం రోగులకు చికిత్స చేసే చోటు మాత్రమే కాదు, దేశానికి వేల మంది గొప్ప డాక్టర్స్ ను అందించిన విద్యానిలయం. కొత్త భవనంతో టీచింగ్ హాస్పిటల్ కెపాసిటీ రెట్టింపు కాబోతోంది. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి అంతర్జాతీయ స్థాయి పని వాతావరణం లభిస్తోంది. పరిశోధకులకు, నూతన ఆవిష్కరణలకు ఇది వేదిక కానుంది. మెడికల్ విద్యార్థులు ఇకపై అత్యాధునిక ల్యాబ్లలో శిక్షణ పొంది ప్రపంచ స్థాయి నిపుణులుగా ఎదిగే అవకాశం దక్కుతోంది. నిన్నటిదాకా భవనం ఎప్పుడు కూలిపోతుందోనన్న భయాందోళనలో ఉన్న రోగులకు ఇప్పుడు కొత్త ధైర్యం వచ్చింది. మాకు సర్కార్ అండగా ఉంది అనే నమ్మకం ప్రజల్లో కనిపిస్తోంది. పాత కట్టడాల భద్రతపై ఉన్న అన్ని అనుమానాలకు ఈ కొత్త భవనం ఒక గట్టి సమాధానం. ప్రభుత్వ ఆసుపత్రి అంటే అపరిశుభ్రత, నిర్లక్ష్యం అనే ముద్రను చెరిపివేసి సర్కార్ దవాఖానా అంటే నమ్మకానికి మారుపేరు అని నిరూపించేలా ఈ నిర్మాణం సాగుతోంది. ఉస్మానియా కొత్త భవనం రాబోయే 100 ఏళ్ల తెలంగాణ ఆరోగ్య చిత్రపటాన్ని మార్చేయబోతోంది. ప్రభుత్వ వైద్యం ఇక చివరి ఆప్షన్ కాదు, సామాన్యుడి మొదటి చాయిస్ కాబోతోంది. రోగుల కళ్లలో వెలుగు, డాక్టర్ల చేతుల్లో ధైర్యం, వ్యవస్థలో పారదర్శకత వెరసి ఉస్మానియా నవ నిర్మాణం పూర్తయ్యాక ఉస్మానియా ఎలా ఉండబోతుంది? ఈ మార్పు సామాన్యుడి జీవితాలలో ఎలాంటి వెలుగులు నింపుతోంది? మరిన్ని వివరాలతో మళ్లీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి.